వెల్కమ్ టు జేఎన్ టీవీ న్యూస్ ఛానల్. బీసీల డిమాండ్ల సాధనకు ధర్మ దీక్ష. బీసీల ఆమరణ నిరాహార దీక్ష విజయవంతం చేయండి. బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలిని ప్రసాద్. బీసీల ఆమరణ నిరాహార దీక్ష విజయవంతం చేయండని శ్రీకాకుళం బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలిని ప్రసాద్ అన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11న మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మదీక్ష పేరుతో చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కుటుంబ సభ్యులు విజయవంతం చేయాలని భారత చైతన్య యువజన శ్రీకాకుళం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక పెద్దపాడు రోడ్డులో గల భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలు బీసీల సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ కఠోర దీక్షకు సిద్దమయ్యారన్నారు. ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న ధర్మ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ప్రజాస్వామ్యవాదులు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఇది కేవలం దీక్ష కాదని బీసీల భవిష్యత్తు కోసం చారిత్రక పోరాటమని ఎచ్చల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డ కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీల హక్కులు మా జన్మ హక్కు అని, బీసీ శక్తి దేశశక్తి అని అన్ని వర్గాల బీసీలు ఈ ఉద్యమానికి మద్దతివ్వాలన్నారు. బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు ఇతర అవసరాల కోసం 1000 ఎకరాలు కేటాయించాలని, బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ సభ్యురాలు కాయితి వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలిని ప్రసాద్, ఎచ్చర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డ కృష్ణారావు, ఆముదల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేపన శ్రీనివాసరావు, పలస ఇన్ఛార్జ్ ధర్మాన వెంకటరమణ, ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి మురళి, పాతపట్నం ఇన్ఛార్జ్ కోరహడ ప్రసాద్, బట్ట గోవిందరావు, ఢిల్లీశ్వరం, జిల్లా బీసీవై పార్టీ కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సమస్యల పరిష్కారం దొరకడం లేదు. కాబట్టి 79 సంవత్సరాలుగా బీసీలకు అధికారం లేదు. అంతా ఆధిపత్య వర్గాలకి చెందుతుంది. కాబట్టి బోడ రామచంద్ర యాదవ్ గారు బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, అలాగే బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి బీసీవై పార్టీ అనే రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. అయితే ఆయన ప్రారంభించిన నుంచి ఈ రోజు వరకు బీసీ సమస్యలపైన, బలహీన వర్గాల సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. చివరిగా బీసీలకు ఒక 5 డిమాండ్లు ఉన్నాయని చెబుతూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో బీసీలకు రక్షణ చట్టం కావాలని, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు కావాలని, బీసీలకు రిజర్వేషన్లు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో చట్టసభలలో 44% రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే సమగ్ర కులగణన జరిపించాలని ఈ 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఈ 5 డిమాండ్లు ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించడం, ఈ పరిష్కారం కోసం ఎదురు చూశాడు గౌరవనీయులైన బోడి రామచంద్ర యాదవ్ గారు. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు కాబట్టి రేపు ఈ నెల 11వ తేదీన మంగళగిరిలో బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కాబట్టి ఈ దీక్షకు సంఘీభావంగా మేమంతా శ్రీకాకుళం జిల్లా కమిటీ జిల్లా తరఫున మేమంతా సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీడియా సోదరులు, బీసీ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమానికి బీసీ రామచంద్ర యాదవ్ గారు ఏదైతే 5 డిమాండ్లు పెట్టారో ఈ 5 డిమాండ్లు సాధించే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ సేవాభిలాషులు అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారికి, ఎందుకంటే ఇది ఎల్లుండి 11వ తేదీన అమర నిరాహార దీక్ష మా ప్రీతమ నాయకుడైనటువంటి రామచంద్ర యాదవ్ గారు బీసీల హక్కుల పోరాటం కోసం ఆయన అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన అమర నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి మేము ధర్మ నిరాహార దీక్ష చేస్తున్నాం. మేము
ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తంగా బీసీవై పార్టీ కార్యకర్తలు, బీసీవై పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ నిరసన తెలుపుతున్నారు. ఆయనకి మద్దతుగా నిల్చుంటున్నారు. మా డిమాండ్లు కానీ ఈ బీసీ మీరు ఇచ్చినవే మేము అడగలేదు. మీరు ఎలక్షన్లో మీరు ప్రకటించినవే ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఈరోజు అడుగుతున్నారు. వాటికి మీరందరూ సంఘీభావం తెలిపించి ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా నోరు మెదపటం లేదు. ఎందుకో బీసీలు ఓట్లు మీకు వేయడం లేదా? బీసీలు ఈ రాష్ట్రంలో లేరా? కాదు, బీసీలు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్ళిపోతున్నారా? ఇలాగే మా శ్రీకాకుళం జిల్లాలో బీసీలకు జరిగిన అన్యాయం ఏంటి తెలుసా? వలస వెళ్ళిపోతున్నారు పని పథకం లేక, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ మా బీసీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా మీ దగ్గర మాట్లాడలేక మీరు చెప్పినట్టు మేము వింటూ మాకు ఇంతవరకు ఏ పని కూడా జరగడం లేదు. ఈరోజు మా పంచాయతీలో మాకు పనికి ఆరాధ పథకం లేక మా వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి పని పథకం ఉంది. కానీ మాకు రైతు పథకం లేదు. ఎందుకంటే మీ 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 పెద్దపాటి పంచాయతీ మున్సిపాలిటీ అయిపోయింది, కార్పొరేషన్ అయిపోయింది అంటారు. 16-17 సంవత్సరాలు సుమారుగా ఇంతవరకు మాకు ఎన్నికలు లేవు. మా గ్రామకి, మా పంచాయతీకి, మా నియోజకవర్గం మొత్తం మీద మా పంచాయతీలో రైతు పని ఆహార పథకం తీస్తారు పూర్తిగా. ఆ పనులు లేక మా గ్రామ ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. నియోజకవర్గం నుంచి కూడా ఇంకా మా పెద్దపాడు పంచాయతీలో నీటి కొరత ఇంకా ఇప్పటికీ మిగిలి ఉంది. ఆ నీటి కొరత ఈ గౌడు ప్రధానమైన ఏంటి మా కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా పెద్దపాడుకు గాంధీనగర్ కాలనీకి మంచినీళ్ళు సరఫరా చేస్తారని, కుక్కడు కూడా మంచినీళ్ళు లేవు. రోజుకు 2 ట్యాంకులు నీళ్లు పంపిస్తున్నారు. ఆ నీళ్ళ కోసం ప్రతిరోజు మా ఊర్లో గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుండి పక్క పంచాయతీకి వెళ్ళిపోయి, పాతినలస పంచాయతీకి వెళ్ళిపోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు మా గాంధీనగర్ కాలనీ నుంచి. ఈ కొరత 44 సంవత్సరాలు మనకి స్వతంత్రం మా పార్టీ అని సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం. మేము 50 సంవత్సరాలు బట్టి ఉండి కూడా ఇంతవరకు నేను బీసీ కార్మికుడిగా అడుగుతున్నాను. మా ఊర్లో మంచినీళ్ళు లేవు, డ్రైనేజీ సపోర్ట్ లేదు, వాటర్ వర్షం పడినంతే గ్రామం మునిగిపోతుంది. కావాలంటే ఇంతవరకు మేము చెప్పలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. మా గ్రామ పెద్దలు మా నియోజకవర్గం బాధ్యత తీసుకున్న వాళ్ళు, మా మినిస్టర్లు, మా ఎంపీలు ఏదో మాకు మంచి చేస్తారని ఇంతవరకు మేము ఏ మీడియా ముందు కూడా ఈ విషయం మేము మాట్లాడలేదు. ఈరోజు మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఊరికి దయచేసి మంచినీళ్ళు ఒక వారం రోజుల్లో ప్రతిరోజు మంచినీరు వచ్చే మంచినీరు ప్రతిరోజు వస్తాయని మరీ కోరుకుంటాను. మంచినీళ్ళు రాని ఎడల మరొక 10 రోజుల్లో బిందులు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ వద్ద మేము నిరాహార దీక్ష చేస్తాం. అది మాత్రం నిజంగా మా గ్రామ తరపు నుంచి, మా నియోజకవర్గ తరపు నుంచి, మా పంచాయతీ తరపు నుంచి ఇది కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి దండం పెడుతూ వాళ్ళ కోసం మాకు మంచినీళ్ళు ఇస్తారని కోరుకుంటున్నాం.